నేటి రాశి ఫలాలు కుంభరాశి. కుంభరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో వారు చేసే ఆలోచనలు ఈరోజు అంతగా కలిసి రావు. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుంభరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు మందకోడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వివరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కుంభరాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు నోరు జారడం వలన అనేక వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మౌనమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అధిక ఖర్చులు అనేవి కనబడుతున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. అది మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి కూడా నష్టాలను చవిచూస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలగవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఇతరులపై ఆధారపడడం వల్ల కూడా నష్టాలను చవిచూస్తారు. సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కొంత ఈరోజు సామాన్యంగా గడిచిపోతుంది. ఇక కుంభరాశి వారికి కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సవాల్గా మారుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి తప్పవుతాయి. బంధువులతో అకారణ తగాదాలు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వాహనాల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కృషి ఈరోజు అంతగా ఫలించకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని మార్పులు అనేవి ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు శాస్త్రవేత్తలు ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి నిరాశాజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, అలాగే బుధ కుజగ్రహ అష్టోత్తరాలను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.